F2 సినిమాతో భారీ విజయాన్ని సొంతం చేసుకున్న తమన్నా మరో తెలుగు సినిమాకు సైన్ చేసింది. తిరు దర్శకత్వంలో గోపీచంద్ చేస్తున్న సినిమాలో మిల్కీ బ్యూటీని హీరోయిన్ గా తీసుకున్నారు. ఈ మేరకు మరో 2 రోజుల్లో అఫీషియల్ గా స్టేట్మెంట్ రాబోతోంది. ఈ సినిమా ఆల్రెడీ స్టార్ట్ అయింది. ఇండో పాక్ బోర్డర్ లో ఉన్న జైసల్మేర్ లో ఫస్ట్ షెడ్యూల్ మొదలైంది. దాదాపుగా 45 రోజుల పాటు ఈ షెడ్యూల్ అక్కడ కొనసాగుతుంది. అన్ని కుదిరితే ఈ షెడ్యూల్లోనే తమన్నా జాయిన్ అవుతుంది. గోపీచంద్ కెరీర్ లోనే భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న ఈ సినిమా ఇదొక కంప్లీట్ యాక్షన్ ఎంటర్టైనర్ కావడంతో ఈ సినిమాపై కూడా మంచి అంచనాలే ఉన్నాయి. ఏకే ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై సుమారుగా 35 కోట్ల బడ్జెట్ తో అనిల్ సుంకర ఈ చిత్రాన్ని నిర్మిస్తుండగా పడి లేచే మనసు ఫేమ్ విశాల్ చంద్రశేఖర్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు. ఇక ఈ సినిమాలో గోపీచంద్ సరసన సెకండ్ హీరోయిన్ గా నటించమని హాట్ బ్యూటీ లక్ష్మీరాయ్ని కూడా కోరారట. కానీ ఆమె ఈ సినిమాలో నటించడానికి భారీగా డిమాండ్ చేసిందట. ప్రొడ్యూసర్స్ అంత ఇచ్చుకోలేము అని సైడ్ అయిపోయారట. ఈసారి మరో హీరోయిన్ గా హంసా నందినిని నటించమని కోరారట. ఆమె కూడా దాదాపుగా అదే రేంజ్ లో పారితోషికం అడగడంతో ఆమెను కూడా లైట్ తీసుకున్నారట. ఇక ఇప్పుడు ఈ సెకండ్ హీరోయిన్ పాత్ర కోసం బాలీవుడ్ హీరోయిన్ జరీన్ ఖాన్ ని అడిగే ఉద్దేశంలో నిర్మాతలు ఉన్నట్టు తెలుస్తోంది. అయితే ఈ హీరోయిన్ కి నిర్మాతలు ఎంత ఇవ్వడానికైనా రెడీగా ఉన్నారట. కానీ సినిమా బడ్జెట్ ఎక్కువ అవుతుండటంతో హీరోయిన్ కి తక్కువ ఇచ్చుకుందామని మూవీ యూనిట్ ప్లాన్ చేస్తుంది. ఈ సినిమాలో కథానాయికగా ఎవరిని తీసుకోవాలి అనే విషయంలో కొంతమంది పేర్లను పరిశీలించారు. తమన్నా అయితే బాగుంటుందని భావించారు. తమన్నాను చిత్ర యూనిట్ సంప్రదించగా ఆమె పాజిటివ్ గా స్పందించిందని అంటున్నారు. ఆమె గోపీచంద్ సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చే అవకాశాలు కూడా ఎక్కువేనని చెబుతున్నారు. తమన్నా గనక ఈ సినిమాకి ఓకే అంటే ఆమెకు ఇదే తొలి సినిమా అవుతుంది. 35 కోట్ల బడ్జెట్ తో గోపీచంద్ హీరోగా ఈ సినిమా తెరకెక్కుతోంది. తెలుగు సినిమా న్యూస్ కోసం మన అఫీషియల్ వెబ్సైట్ tollywood9.com కి వెళ్ళండి. ఎప్పటికప్పుడు తెలుగు సినిమా అప్డేట్స్ ను తెలుసుకోండి. అన్ని రకాల సినిమా వార్తలు ఇక్కడ దొరుకును. వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, అందరికీ షేర్ చేయండి, కానీ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.